అభిషేకం చేసినప్పుడు ఎప్పుడైనా నీళ్లు ఎలా పోయాలంటే స్వామి లింగం మీద ఏంటంటే మొన్న ఒకసారి వీడియోలో చెప్పాను నేను. ఏంటి, ఇక్కడ గణపతి ఉంటాడు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, మధ్యలో సంతోషమాత ఉంటుంది, ఈమె లలిత బాలత్రిపుర సుందరి అంటారు. ఈ తర్వాత ఈ చుట్టూరు పార్వతీదేవి ఉంటుంది. ఒక వీడియోలో తెలియజేయడం జరిగింది. తర్వాత శివునికి పోసేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా మంది ఇలాగా చెంబుతో పోసేస్తారు. అలా పోయకూడదు. నీళ్ళు అందుతుంది. లింగం మీద నీళ్లు పోసినప్పుడు ఈ అరచేతిలో ఏంటంటే మధ్యలో నీళ్లు పడాలి. ఇలాగా పడి ఈ 2 వేల మధ్యలో నుంచి ఇలా రావాలన్నమాట. వస్తే శివులో ఉన్నటువంటి లింగంలో ఉన్నటువంటి శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మెల్లగా పోయాలి నీళ్లు. ఇలాగా చక్కగా ఇలా ఎప్పుడైతే పోస్తామో ఆ శివశక్తి అనేది మనలో ప్రవేశించి చక్కగా మనకు ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము